ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి నమస్కారం. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బాధేస్తుంది. నిరుద్యోగులపై జగన్ అండ్ బ్యాచ్ గొడ్డలి పోటుతో కస నరికినట్టుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి నిరుద్యోగులు ఓట్లు వేయలేదనో 11 సీట్లకు పరిమితం చేశారనో, నన్ను ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన నిరుద్యోగులు యువతకు జీవితాలు కూడా సర్వనాశనం అయిపోవాలని కంకణం కట్టుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్ గొడ్డలి పార్టీ వ్యవహరిస్తోంది. నిరుద్యోగులపై గత 1.5 సంవత్సరంగా గొడ్డలి పోటు వేస్తూనే ఉన్నారు. వాళ్ళు జాబ్ ఇస్తే ఈరోజు నిందలు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే 2019 ఎలక్షన్లో ఊరూరా తిరిగారు జగన్మోహన్ రెడ్డి. మేనమావంగా ఉంటా, నిరుద్యోగులకు అండగా ఉంటా, నేను వస్తే మెగా డిఎస్సి పెడతా, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా, మిమ్మల్ని అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చేస్తానని చెప్పాడు. చివరన ఆయన ఓట్లన్నీ గుద్దించుకున్న తర్వాత ఏం చేశాడు? అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతా ఉంది. నిరుద్యోగులు రోడ్డు మీదకి వచ్చారు. ఎప్పుడు మెగా డిఎస్సి ప్రకటిస్తావు జగన్మోహన్ రెడ్డి గారు అని ప్రశ్నిస్తే అసెంబ్లీ సాక్షిగా అసలు టీచర్ ఉద్యోగాలు ఎక్కడ ఖాళీగా ఉన్నాయని చెప్పారు వాళ్ళ విద్యాశాఖ మంత్రి ఈయన కలుసుకొని. అసలు టీచర్ ఉద్యోగాలే ఖాళీగా లేవని చెప్పారు. ఉంటే కదా మేము భర్తీ చేయగలుగుతామని చెప్పారు. లాస్ట్కి ఇంకా 2 నెలలు ఎలక్షన్ ఉండగా తూతూ మంత్రంగా అది భర్తీ చేయాలని కాదు, నాటకాలు ఒక 6,000 పోస్టులతో ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. అన్నీ లోపభూయిష్టంగా కోర్టుకు వెళ్ళారు. నిరుద్యోగులు కోర్టుకు వెళ్తే అక్కడ కోర్టులో వాటన్నిటిని పెండింగ్లో పడిపోయాయి. అయితే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ, యోగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు కానీ నిరుద్యోగులకు కలిసినప్పుడు, యువత కలిసినప్పుడు ఒకే ఒక మాట ఇచ్చారు. మేము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సిని పెడతాం, టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం కూటమి అధికారంలోకి వస్తానే చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం డిఎస్సిపై సంతకం చేశారు. అది కూడా 16,300 పైచిలుకు పోస్టులకు సంతకం పెట్టారు. సంతకం పెట్టిన వారం నుంచే కుట్రలు మొదలయ్యాయి, కుట్ర కోణాలు మొదలయ్యాయి. ఎలా అయినా నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకూడదని జగన్మోహన్ రెడ్డి అండ్ గొడ్డలి బ్యాచ్ కంకణం కట్టుకున్నారు. నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి కేసుల మీద కేసులు 240 కేసులు వేయడం జరిగింది. లోకేష్ గారు సమర్థవంతంగా అధికారులు ఆ కేసులన్నిటికీ కోర్టుకి వివరణ ఇచ్చుకుంటూ ఎక్కడికక్కడ అన్నిటినీ సరిదిద్దుతూ ఈరోజు డిఎస్సి ప్రక్రియను పూర్తి చేయడం జరిగింది. సుప్రీంకోర్టుకి వెళ్ళారు డిఎస్సి నిర్వహించకూడదని, కోట్లు ఖర్చు పెట్టారు డిఎస్సి నిర్వహించకూడదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకూడదు, టీచర్ పోస్టులు భర్తీ కాకూడదని చెప్పి కోట్లు ఖర్చు పెట్టిన ఈ గొడ్డల బ్యాచ్ ఈరోజు ఏదో నిరుద్యోగులకు మేము అండగా ఉంటామన్నట్టు నాటకాలు మొదలుపెట్టారు. మేము అడుగుతున్నాం సూటిగా, ఎందుకు కోర్టుకి వెళ్ళావు జగన్మోహన్ రెడ్డి అని బ్యాచ్ మేము సూటిగా అడుగుతున్నాం. డిఎస్సి నిర్వహించకూడదని నీ టీం ఎందుకు కోర్టుకు వెళ్ళింది? ఎందుకు కేసులు పెట్టింది? ఎందుకు కోర్టు ఖర్చు పెట్టి డిఎస్సిని ఆపాలని చూశారు? నిరుద్యోగులారా గమనించండి, నిరుద్యోగులారా గ్రహించండి. డిఎస్సి ఇవ్వకూడదని కోర్టుకు వెళ్ళిన వీళ్ళు ఈరోజు డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు. డిఎస్సి గురించి వీళ్ళు మాట్లాడే అర్హత ఉందా అని అడుగుతున్నాం. మేము అడుగుతున్నాం సూటిగా, సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళావు? కోట్లు ఖర్చు పెట్టావు, స్పెషల్ ఫ్లైట్లో పంపించావు, రేపు నియామక పత్రాలు ఇస్తారంటే కూడా రాత్రి కూడా కోర్టులోనే వాదనలు వినిపించే పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొనేలాగా చేశావు. ఇంత నీచంగా ప్రవర్తించి నిరుద్యోగులపై గొడ్డలి పోటీ వేస్తే
నిరుద్యోగులకు ఒక అన్నలాగా నారా లోకేష్ గారు దగ్గరుండి 16,000 డిఎస్సి పోస్టులు భర్తీ చేసి కుటుంబం మొత్తాన్ని పిలిపించి భోజనం పెట్టి వాళ్ళకి ఆ నియామక పత్రాలు అందించిన తర్వాత వాళ్ళు ఆనందంగా 6-7 నెలలు ఉద్యోగాలు చేసుకుంటూ ముందుకెళ్తుంటే ఈరోజు అబాండాలు వేస్తారా? ఈరోజు వాళ్ళ మీద ఆరోపణలు చేస్తారా? ఎవరికి ఇచ్చారు వాళ్ళు? ఎక్కడ వచ్చింది వాళ్ళకి? ఎక్కడ? మేము సూటిగా అడుగుతున్నాం. ఎవరికి డబ్బు ఇచ్చారని అడుగుతున్నాం. ఎక్కడ తప్పులు జరిగాయని మేము అడుగుతున్నాం. వాళ్ళెవరు? డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో అవినీతి జరిగిందంటారా? స్పోర్ట్స్ సర్టిఫికెట్లు శాపిస్తుందా అని మేము అడుగుతున్నాం. శాప్ సర్టిఫికెట్లు ఇవ్వదు. శాప్ సర్టిఫికెట్లు ప్రొడ్యూస్ చేయదు, క్రియేట్ చేయదు. అసోసియేషన్స్ ఇస్తాయి. క్రీడాకారులను ప్రోత్సహించే పని మాత్రమే స్పోర్ట్స్ అథారిటీ చేస్తుంది. సమర్థవంతంగా క్రీడా శాఖ పనిచేస్తే అది కూడా ఆన్లైన్లో సర్టిఫికెట్లు అన్నీ ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తర్వాత వెరిఫికేషన్స్కి వచ్చిన తర్వాత అసలు డిఎస్సి స్పోర్ట్స్ కోటా ఎలా రిక్రూట్ జరిగిందో కూడా తెలియకుండా అబాండాలు వేస్తారా? ఆరోపణలు చేస్తారా? మేము అడుగుతున్నాం సూటిగా, ఎవరు వాళ్ళు? బాధితులు లేడు, డబ్బులు ఇచ్చిన వాళ్ళు లేడు, మోసపోయిన వాళ్ళు లేడు, ఆరోపణలు చేసేవాళ్ళు లేరు. వీళ్ళే ఆరోపణలు చేసి నిరుద్యోగులు ఆరోపణ అంటారు. నిద్రలేసే ఆ గలీజు పత్రిక సాక్షి, ఆ గొడ్డలి పత్రికలో ఏదో దేనికి సంబంధం లేకుండా ఎవరికో వీడు అంటాడు, వాడంటాడు. ఎవడు వాళ్ళంతా? అసలు బాధితులు ఎక్కడున్నారో ఇప్పుడు వరకు ఒక్కరు కూడా రాలా. ఎవరు డబ్బు ఇచ్చారో ఒక్కరు రాలా. మేము డబ్బు ఇచ్చామని చెప్పి ఎవడు రాలా. ఆరోపణలు చేస్తున్నారు. ఇది అధికారుల సమక్షంలో జరిగింది. రాజకీయ నాయకులు ప్రమేయం ఉండదు. డిఎస్సిలో ఈరోజు ఐఏఎస్ ఆఫీసుల్లో స్టేట్ లెవెల్ కమిటీ ఉంటుంది. అది కూడా తెలియకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా అధికారులు దాన్ని చూసుకుంటారు. ఏ సంబంధం ఉంది రాజకీయ నాయకులకు కానీ ప్రభుత్వంలో ఉన్న ఏదైతే ఎవరైనా కానీ పెద్దలకు కానీ ఎవరికి సంబంధం ఉందని మేము అడుగుతున్నాం. ఏ సంబంధం లేకుండా ఆరోపణలు చేసుకుంటూ నిద్రలేసే గలీజు పత్రికలో గలీజు రాతలు రాస్తారా? ఈరోజు టీచర్లు అందరూ ఆందోళనలో ఉన్నారు. 16,000 మంది టీచర్లు భయపడుతున్నారు, బాధపడుతున్నారు. వాళ్ళు మొన్న టీచర్స్ మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. సార్ 7-8 సంవత్సరాలు కష్టపడ్డాం సార్, 7-8 సంవత్సరాలు కష్టపడ్డాం. ఒక పూట తిని కోచింగ్ సెంటర్లో మగ్గి చదివి మేము ఈరోజు డిఎస్సిలో లోకేష్ గారి పుణ్యమాని, కూటమి పుణ్యమాని మేము ఉద్యోగాలు సాధిస్తే కష్టపడి ఈరోజు మేము డబ్బిచ్చి ఉద్యోగాలు వచ్చాయి అనే ఈ రాతలు రాస్తున్నారే. మేము మళ్ళీ స్కూల్కి వెళ్ళి ఆ బిడ్డలకి మా మొహం ఎలా చూపించాలని చెప్పి వాళ్ళు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఈరోజు సమాజంలో టీచర్ల పాత్ర ఏంటనేది మనకు తెలుసు. ప్రధానమంత్రి అయినా, రాష్ట్రపతి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఎవరైనా మనం టీచర్లు స్టూడెంట్గా మన జీవితం కొనసాగుతుంది. ఎవరైనా కూడా మొదటి గురువు టీచర్, అమ్మ తర్వాత, తండ్రి తర్వాత టీచర్. అలాంటి టీచరు డబ్బిచ్చి ఉద్యోగాల్లో వచ్చారని చెప్పి నెపాన్ని వేస్తే వాళ్ళు ఈరోజు ఆందోళనలో ఉన్నారు, బాధలో ఉన్నారు, ఏడుస్తున్నారు. మేము కష్టపడి కూలీ నాలి చేసి అప్పో చేసి ఈరోజు మేమందరం కూడా కష్టపడి చదివి కుటుంబానికి దూరమై, బిడ్డలకు దూరమై, తల్లిదండ్రులకు దూరమై మేము కష్టపడి చదివితే ఈరోజు మార్కులతో మేము ఈ డిఎస్సి వస్తే ఈరోజు అబాండాలు వేస్తారని చెప్పి వాళ్ళు బాధపడ్డారు. ఆ బాధకి ఎవరు సమాధానం చెప్తారని అడుగుతున్నాం. వాళ్ళ ఆవేదనకి ఎవరు సమాధానం చెప్తారని అడుగుతున్నాం. ఈరోజు 16,000 కుటుంబాలు ఈరోజు ఆర్తనాదాలు పెడుతున్నాయి, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఈరోజు డిఎస్సి మొన్న ఎవరైతే టీచర్లుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళకి ఏమన్నా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని అడుగుతున్నాం. మీ బాబాయిని చంపేనట్టు ఈ 16,000 మందిని చంపేద్దాం అనుకుంటున్నావా అని అడుగుతున్నాం. బాబాయిని గొడ్డలి పోటుతో వేసేసినట్టు ఈ 16,000 మంది టీచర్లని గొడ్డలి పోటుతో చంపేద్దామని అనుకుంటున్నావా అని అడుగుతున్నాం. ఏం చేయాలని అనుకుంటున్నావు? ఈరోజు నువ్వు ఒక్క ఉద్యోగం ఇలా, ఒక్క డిఎస్సి పూర్తి చేయాలా, ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయాలా. కానీ ఈరోజు భర్తీ చేసిన తర్వాత
ఈరోజు అబాండాలు వేస్తారా? స్పోర్ట్స్ కోటాలో అవినీతి జరిగిందంటారా? ఎవరు అవినీతి చేశారు? మేము అడుగుతున్నాం సూటిగా, ఎవరు అవినీతి చేశారు? ఎవరికి ఇచ్చారు? ఎవరు తీసుకున్నారు? సర్టిఫికెట్లు ఎవరిస్తారు? ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఏదంటే అది రాతలు రాస్తారా? మేము అడుగుతున్నాం. గ్రామ సచివాలయాల్లో స్పోర్ట్స్ కోటా కింద 2000 పోస్టులు భర్తీ చేశారు. ఆ 2000 పోస్టులు ఏ ప్రాతిపదికన భర్తీ చేశారని అడుగుతున్నాం. ఇదే సర్టిఫికెట్లతో, ఇదే అసోసియేషన్, ఇదే ఫెడరేషన్కి లేఖ రాసి కదా మీరు భర్తీ చేసింది? ఎవరు? మీరు ఎలాంటి ప్రక్రియ ముందుకు సాగారు అందరికీ తెలుసు. అంతేగాని ఎవరికో ఏదో సంబంధం లేకుండా లింకులు పెడతారా? ఆరోపణలు చేస్తారా? ఎక్కడుంది మీ దగ్గర ఎవిడెన్స్? మేము అడుగుతున్నాం సూటిగా, ఆధారం ఏది? నేను సవాల్, నేను బహిరంగ చర్చకు సవాల్. తాడేపల్లి ప్యాలెస్ కాకి రమ్మంటే వస్తా, లేకపోతే మీ వైసీపీ కార్యాలయం కాకి రమ్మంటే వస్తా. ఎవరు వస్తారో రండి. జగన్మోహన్ రెడ్డి వచ్చినా, సాక్షి విలేకరు వచ్చినా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. అబాండాలు వేస్తారా? ఆధారాలు లేకుండా అబాండాలు వేస్తారా? బహిరంగ చర్చకు సిద్ధం. పబ్లిక్ డొమైన్లో పెట్టాం. పబ్లిక్ డొమైన్లో పెడితే అందరూ ఎవరైనా చూసుకోవచ్చు. పబ్లిక్ డొమైన్లో లేదని మాట్లాడతారా? మీకు నచ్చిట్టు రాసేస్తే జనాలు చూస్తూ ఊరుకుంటారా? మేము అడుగుతున్నాం. పిచ్చి రాతలు రాస్తారా? మీకు నచ్చితే, నచ్చకపోతే అబాండాలు వేస్తారా? లోకేష్ గారు భవిష్యత్తు నాయకుడిగా ఉన్నారు, ఆయన మీద అబాండాలు, నా మీద అబాండాలు, ముఖ్యమంత్రి గారి మీద అబాండాలు, పవన్ కళ్యాణ్ గారి మీద అబాండాలు, ఎమ్మెల్యేల మీద అబాండాలు, మంత్రుల మీద అబాండాలు, డిపార్ట్మెంట్ల మీద అబాండాలు. ఏంటి మీరు పొడిసిందేంటి? మీరు వరగబెట్టింది ఏంటని మేము అడుగుతున్నాం. లాస్ట్ 5 ఏళ్ళలో ఏం చేశారు మీరు? లాస్ట్ 5 ఏళ్ళలో ఏం చేశారు? భ్రష్టు పట్టించారు, షాప్ని నాశనం చేశారు, 100 కోట్లు దోచుకున్నారు. అవన్నీ బయట వస్తున్నాయని ఈరోజు పక్కదారి పట్టిస్తారా? ఒక విషయం రాష్ట్ర ప్రజలందరికీ మీ ద్వారా, మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం, నిరుద్యోగులకు తెలియపరుస్తున్నాం. అసలు విషయం ఇది కాదు. అసలు విషయం ఇంకొకటి ఉంది. ఈరోజు యూనివర్సిటీలో 20 సంవత్సరాల తర్వాత లోకేష్ గారు ప్రొఫెసర్ పోస్టుల నియామకానికి శ్రీకారం చుట్టారు, భర్తీకి శ్రీకారం చుట్టారు. ఈరోజు అవన్నీ ప్రక్రియ జరుగుతోంది. దాన్ని ఆపాలని కుట్రతో ఇలాంటి రాతలు రాస్తున్నారు. ఇది వాస్తవం. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకూడదని ఇదంతా కుట్ర చేస్తున్నారు. నిరుద్యోగులారా గమనించండి, నిరుద్యోగులారా ఆలోచించండి, నిరుద్యోగులారా సావధానంగా వినండి. మీరందరూ కూడా చదువుకున్న వాళ్ళు యూనివర్సిటీ పోస్టులు భర్తీ చేస్తుంటే మళ్ళీ కోర్టుకు వెళ్తున్నారు ఆ భర్తీ కాకూడదని. యూనివర్సిటీలో కొంతమందిని రెచ్చగొడుతున్నారు. మళ్ళీ ఆగస్టులో డిఎస్సి ఉంది, ఆ డిఎస్సి నిర్వహించకూడదంట. జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ చెప్తున్నాడు, ఎలా అయినా ఇంకో డిఎస్సి రాకూడదు, దాన్ని కూడా అడ్డుకోవాలని వాళ్ళ కార్యకర్తలతో చెప్తున్నారు. కోర్టుకు వెళ్ళండి, కోర్టులు ఖర్చు పెట్టండి, అడ్డుకోండి అంటున్నారు. అంటే ఒక పక్క డిఎస్సి ద్వారా 2020 డిఎస్సి ద్వారా 14,000 మంది ఈరోజు టీచర్స్గా మారారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం వల్ల వాళ్ళు ఉద్యోగం ఇచ్చినందుకు వాళ్ళ మీద అబాండం వేశారు. ఈరోజు ఇంకో డిఎస్సి వస్తుందనగా ఆ డిఎస్సి రాకుండా అడ్డుకునేదానికి కుట్ర పన్నుతున్నారు. ఎంత దారుణం, ఎంత బాధేస్తుంది. నిరుద్యోగులు ఉద్యోగస్తులుగా మారకూడదా? నీకు ఓట్లు వేయలేదని కోపమా? ఈరోజు నేను అందరినీ ఆలోచించమంటున్నా, అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నిరుద్యోగులారా తిప్పి కొట్టండి. 16,000 మంది టీచర్స్ మీరు తిప్పి కొట్టాలి. మీరు మీరు మాట్లాడకుండా మౌనంగా ఉంటే ఈ గొడ్డల పార్టీ వాళ్ళు ఏది పడితే అది మాట్లాడడం మొదలు పెడతారు. మీ మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు. మీరు కష్టపడి చదివితే డబ్బిచ్చి ఉద్యోగం వచ్చిందంటున్నారు. కష్టపడి గ్రౌండ్లో 10-15 సంవత్సరాలు కష్టపడి క్రీడాకారుడిగా మారి ఆ సర్టిఫికెట్తో ఉద్యోగం వస్తే డబ్బుతో వచ్చిందంటున్నారు. మీరు ఒప్పుకుంటారా అని అడుగుతున్నాం మేము. మీకు అవినీతి మరకలు అంటిస్తున్నారు, మీరు ఒప్పుకుంటారా అని అడుగుతున్నాం. తిప్పి కొట్టాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. మీరు రండి,
మీరు మాట్లాడాలి. ఈరోజు ఒక చెత్త పేపర్లో చెత్త మాటలు రాస్తుంటే మనం మౌనంగా ఉండాలా? మేము బహిరంగ సవాలు విసురుతున్నాం, మా ఎమ్మెల్సీలు విసురుతున్నారు, ఒక్కరు మాట్లాడరు, మళ్ళీ రాస్తానే కూర్చుంటారు. ఏది పడితే అది రాస్తారు. ఆధారాలు లేదు, ఆరోపణలు మాత్రమే ఉంటాయి. ఆధారాలు ఉండవు, ఆరోపణలు మాత్రమే ఉంటాయి. తండ్రి ఉండడు, బిడ్డ మటుకు ఉంటానంటాడు. ఆ బిడ్డ ఎక్కడున్నారంటే మళ్ళీ బిడ్డ చూపిరు. తండ్రి లేని బిడ్డను చూపిస్తారు, బొమ్మేస్తారు. మళ్ళీ ఎక్కడ ఆ బిడ్డ అంటే ఆ బిడ్డ కొను ఎక్కడున్నారో చెప్పరు. ఇది ఆ రోత పత్రిక. మేము అడుగుతున్నాం, మీరు ఒక్క రోజున నిరుద్యోగుల గురించి ఆలోచించారా? ఈరోజు కలెక్టరేట్లకి అయి బొమ్మంటున్నారు, ధర్నాలు చేయమంటున్నారు. మరి ఆ రోజు నిరుద్యోగ జేఏసీ విద్యార్థి సంఘాలు జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు డిఎస్సి ఇస్తానని చెప్పావు, జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పావు, ఎప్పుడు ఇస్తావని అడిగితే ఆ రోజు మీ నాయకుడు, గొడ్డలి పార్టీ నాయకుడు రేప్ కేసు పెట్టించింది వాస్తవా కాదని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని అడగడానికి వస్తే నిరుద్యోగుల పైన, విద్యార్థి నాయకుల పైన రేప్ కేసు పెట్టించింది వాస్తవా కాదని అడుగుతున్నాం. అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టించింది వాస్తవా కాదని అడుగుతున్నాం. జైల్లో పెట్టించింది వాస్తవా కాదని అడుగుతున్నాం. రేప్ కేసులు పెట్టిన మీరు, అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టిన మీరు, జైల్లో పెట్టించిన మీరు ఈరోజు నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తామంటే ఎవరు నమ్ముతారని అడుగుతున్నాం. ఈరోజు మీరు చూడండి, ఈ వైసీపీ నేతల ముసుగులో ఎవరు ధర్నాలు చేస్తున్నారు? అంబటి రాంబాబు, పేర్ని నాని, ఎవరు వాళ్ళంతా? రాజకీయ నిరుద్యోగులు. ఈరోజు వాళ్ళతో ఉండే వాళ్ళందరినీ చూడండి, గంజాయి బ్యాచ్ని తీసుకొని పోయి, పిక్ పాకెటర్స్ని తీసుకొని పోయి, చైన్ స్కాచర్స్ని తీసుకొని పోయి ధర్నాలు నిర్వహిస్తారా? నిరుద్యోగులను అవమానపరుస్తారా? నేను నిరుద్యోగులకు విజ్ఞప్తి చేస్తున్నాం. 10,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు నారా లోకేష్ గారు. ఈరోజు డిఎస్సికి ప్రిపేర్ అవ్వండి, గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వండి, గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వండి, దాంతోపాటు యూనివర్సిటీ పోస్టులకు ప్రిపేర్ అవ్వండి. మీకు అండగా ఈ కూటమి ప్రభుత్వం ఉంది. ప్రతి నిరుద్యోగికి అండగా ఈ కూటమి ప్రభుత్వం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి నిరుద్యోగికి న్యాయం చేస్తాం, ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఈరోజు అనేక పరిశ్రమలు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి, లక్షలాది మందికి ఉపాధి దొరుకుతోంది. అధైర్య పడకండి. ఈ కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన ఉంది. ఈ కూటమి ప్రభుత్వం ఉద్యోగస్తుల అండగా ఉంటుంది. అయితే ఈ గొడ్డల పార్టీ రోజుకో రాజకీయం చేస్తుంది, రోజుకొక అభాండం వేస్తుంది. అవసరమైతే తల్లికి బిడ్డకు కూడా అంటగడుతుంది. అప్రమత్తంగా ఉండాలి మనం. అప్రమత్తంగా లేకపోతే వీళ్ళు ఏదైనా చెప్తారు. బాబాయిని వీళ్ళే వేసేసి మరుసటి రోజు పేపర్లో చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్డలి పెట్టారు, కత్తి పెట్టారు, పింక్ డైమండ్ అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో దొరుకుతుందన్నారు. లాస్ట్ 5 ఏళ్ళు పింక్ డైమండ్ గురించే మాట్లాడలేదు. అవినీతి అన్నారు, ఆరోపణలు అన్నారు, ఆరోపణలన్నీ చేశారు. అమరావతి మీద అభాండాలు వేశారు. ఈరోజు పరిశ్రమలు వస్తా ఉంటే వాటి మీద కూడా కోర్టుకు వెళ్తున్నారు. ఏం ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదా, పెట్టుబడులు రాకూడదా అని మేము అడుగుతున్నాం. స్పోర్ట్స్ కోటా కింద స్పష్టత ఉంది, ఎక్కడ అవకాశం లేదు. అధికారులు సమర్థవంతంగా పనిచేశారు, ఏ నాయకుడి ప్రమేయం లేకుండా పనిచేశారు. ఏది పడితే అది నోటికొచ్చిట్టు పేపర్ ఉంది కదా అని, ఛానల్ ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది వాగుతారా, ఏది పడితే అది రాస్తారా? మీ కుట్ర కోణాలు అన్నీ తెలుసు నిరుద్యోగులకి, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మేము అడుగుతున్నాం, ఉద్యోగం లేని నువ్వు ఏ విధంగా ప్రశ్నిస్తామని మేము అడుగుతున్నాం. ఉద్యోగాలు లేవని చెప్పిన నువ్వు ఏ విధంగా ఈరోజు డిఎస్సి గురించి మాట్లాడతావు? ఈరోజు నిరుద్యోగులంతా మీకు వ్యతిరేకంగా ఈరోజు రోడ్డు ఎక్కారు. గొడ్డలి పార్టీని భూస్థాపితం చేస్తామంటున్నారు నిరుద్యోగులు.
ప్రతిపక్షాల మీద మొట్టమొదటిగా నిరుద్యోగులు గలవిప్పిన సంఘటన ఈ రాష్ట్రంలోనే కనిపిస్తోంది. అప్రమత్తంగా ఉండాలి, తిప్పి కొట్టాలి. సమర్థవంతంగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోంది. బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం. మీరు రమ్మన్నా మేము వస్తాం. ఎక్కడికి రమ్మంటారో చెప్పండి, ఆధారాలతో వస్తాం. మీరు ఆరోపణలతో ఉన్నారు, ఆధారాలు లేవు, ఆరోపణలు మాత్రమే ఉన్నాయి. సిగ్గు లేకుండా ఏది పడితే అది రాస్తారా? లీగల్గా ఏం చేయాలో అన్నీ చేస్తున్నాం, ఎవరిని వదిలిపెట్టాం. ప్రతి నిరుద్యోగికి విజ్ఞప్తి చేస్తున్నా, జాబ్ క్యాలెండర్కి సిద్ధంగా ఉండండి. మీరు ఉద్యోగస్తులుగా చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేసుకుంటూ, టీచర్స్ అందరూ కూడా బాధపడకు తల్లి, బాధపడకండి. మీ గళాన్ని వినిపించండి, ప్రశ్నించండి. మీకు అండగా ఈ కూటమి ప్రభుత్వం ఉందని తెలియజేసుకుంటున్నా.